హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీఠాధిపతి పీఠాధిపతి అయ్యా ఆలు గడ్డలు వంకాయ సగం గడ్డ పెరుగుతో ముద్ద వప్పుతో అడ్డరన్న తింటరా బ్రాహ్మణోత్తములా, నాకు లేక లేక మాకు అటువంటి ఇద్దరు కొడుకులు పుట్టిరు కమల పిల్లలు. మీరు చదివిన శాస్త్రాలు వేదాలు పురోహితాలు బ్రాహ్మణులు అంటే సత్యవంతులు. అయ్యా మీ ఏది చెప్తే అది లేదు, ఏది చెప్పినా అది లేదు. మీరు ఎక్కడెక్కడ ముక్కు వేసిన తండ్రి? నేను గోల్కొండ ముక్కు వేసింది నేనే. పంచాంగం చూస్తే అప్పుడు 10 ఏళ్ల కింద కేసీఆర్ గెలిచింది, నేను చూస్తేనే కేసీఆర్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ నేను పంచాంగం చూస్తేనే రేవంత్ రెడ్డి గెలిచింది. మళ్ళీ ఎవరికి వెళ్తారా అయ్యా? అది ముందు జరిగేది ఇప్పుడు చెప్పలేను. ఆ రోజు వరకే చెప్తాను. దిక్కున లంచ కొడుకులాగా ఓసిలాగే గాడుదులు. సరే బిడ్డ, ఇక తొందరగా అయ్యాల 21 రోజు ఊరి మీద ఉన్న ప్రజలు మొత్తం వచ్చింది. అన్న నారాలు ఎత్తున్న మీ రాజ్యం మొత్తం మీద వచ్చింది. మీరు మంచి పేర్లు పెట్టండి తండ్రి. ఫస్ట్ నువ్వు పెట్టండి మా అన్న బుక్కులు. ఏమైనా మనోడా నీ బుక్ ఏదిరా? ఈ బుక్ నాకే ఉన్నది. నీది పర్సు బుక్, కొత్త బుక్ ఏదిరా? మీరు అమ్మ దగ్గరనే ఉన్నది, నాకు నేను చెప్తున్నా. అమ్మా అయితే నీది మరి నీదేమైందిరా బుక్? నాకు చూస్తున్నా బుక్ ఇందులో ఉంటుంది. ఇందులో అమ్మలు మరి జల్ల చూడు. నువ్వు చూసుకో. నేను చూస్తలేనురా. నాది నువ్వు చూసు కాదురా, నీది నువ్వు నేను చూస్తా పని కాదు. నాకు చూడద్దు. అను ఓం ఓం చదువు. నువ్వు చదువుకునే నువ్వు చూసుకో. నేను ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం పటవృక్షం ఆవుదానం. అయ్యా ఒక్క మాట, ఈ సంవత్సరం పేరేం పేరయ్యా? మావాడ ఈ సంవత్సరం పేరు చెప్పు. మీరు అన్ని ఒక్క సంవత్సరం పేరు చెప్తే మీరు అన్ని మనవాడా చూస్తాను. సంవత్సరం పేరు చెప్పి చూడండి అయ్యా. ఏమెళ్తాంది తెలుకోండా? ఎంతసేపు అయ్యో అయిపోయినాయి. నా మనవాళ్ళు చూస్తాండ్రు. కొంచెం ఆగరాదయ్యా. ఈ సంవత్సరం పేరేంటిది? ఎవరా నేను చూస్తానా? నా కళ్ళు కనబడుతున్న లైట్లు చూసి నా కళ్ళు మొత్తం బయట వచ్చినాయి. ఆట రాక పందిరి కూర్చోాలి. కింద అంటే బియ్యం కాడిచ్చే బియ్యం, ఫోటో కాడ బియ్యం ఇచ్చేది అవుతారు. పేరు పెట్టాలి. ఇది శుభకార్యం. నువ్వేం పాట నువ్వు చదవాలా? నేను చదువుతాను. ఏమే చూస్తారా? నువ్వు కానీ నీ కళ్ళు కావాలి పోను. నీ కళ్ళ చూదులు కదా. మేము చూస్తున్నాం. అయ్యా ఏమైంది? అమ్మా మేము అరగట్టు. మేము ఎంతో మందికి సచ్చినోళ్లకు, బతికినోళ్లకు, పుట్టినలాడు, బుర్రులాడు, పెండిళ్లకు మేము బావిలకు ముగ్గులు పోస్తే 12 బిగాల పరపాండ పడేది కానీ నీళ్ళు పడపోయి బాపతి గాల్లో ఈ బొగ్గుబాయికి ముగ్గు వచ్చింది మీరేనా? గోపర్ కాస్ట్ ముగ్గు వచ్చిందా మేము. మరి పేరు పెట్టయ్యా? ఏమారా అరగంట నాకు దొరుకుతలేదా? అయ్యా ఇక మా పేరు నాదైతే నా పంచాంగంలో ఏం కనిపిస్తుంది. ఎంతో మందికి పేర్లు పెట్టినవు కానీ నీ కొడుకుల పేర్లు దొరుకుతలేమన్నారు బ్రాహ్మణులు.
శాస్త్రాలు వేదాలు పురాణాలు ఉన్నాయి తండ్రి పేరు ఎత్తి వెళ్తలేరన్నాడు నంది ధర్మరాజు. అటువంటి రాజు బాధపడుతాడు, ఆ తల్లి బాధపడుతుంది. చూడండి కొడుకులాలు ఇంకేమన్నా ఉంటే ఏం లేదు బిడ్డ అడుగు చూసటల్లకు పెద్ద మీద కూర్చున్నారు రామయ్య శాస్త్రి. కొడుకులాలా అక్కడ కూర్చున్నాయితే మీకేమైతాడురా? ఆడు ఎవడో ఉన్నట్టుండే. అరే వాడు మన గులోపోడే మరి మీరేమో తెల్ల తెల్ల బట్టలు కట్టుకొని కుర్చీ మీద మీరు కూర్చున్నాడు. పాపం ఆయన ఎట్లో ఉన్నాడు తండ్రి, పాపం గుణవంతుడు ఉన్నట్టున్నాడు, పెద్ద మీద కూర్చున్నాడు. ఒకసారి వెలుగుంటున్నాయి. ఆయనకు చుట్టున్నది, చుట్టూలున్నాడు అయ్యా. అయినా ఏ చుట్టూ అయినా పర్వాలేదు వచ్చిండు అని అటువంటి నంది ధర్మరాజు ధర్మావతి దేవి అయ్యరావు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్యో కొడుకుల పేరు కాదు బ్రాహ్మణయ్యో పేరు పెట్టలేవా బ్రాహ్మణయ్య పేరు కూడా పెట్టలేవా బ్రాహ్మణయ్య. అయ్యా నంది ధర్మరాజా, నీ కొడుకుల పేర్లు ఇట్ట పెట్టకపోతే నా తల నరికి నీ కాళ్ళ కాడ పీటేస్తానయ్యా. నీ కొడుకుల పేరు నేను తప్పకుండా పెడతా గాని ఆ పెద్దయ్య గారు సెలవు పెడితే చచ్చి పెడతా. అయ్యా సెలవు ఎత్తు తొందరగా నా కొడుకుల పేర్లు పెట్టకపోతే మీ మెడకాయల మీద తలకాయలు తీసి ఈ పత్తంలో జాగ్రత్త పెడతా. వాడన్న పెట్టాలో పెడితే మీకు దమ్ము లేకపోతే వాడినన్న పెట్టనియాలి. ఏంద్రా తీయమంటాను. అయ్యా ఎవరైతే నా పేరు నీ పేరే, నీ పేరు నా పేరే. అయ్యా ఈ సంవత్సరం పేరేంటిదంటే మీరు చెప్పలేదు. ఇది పరాభవనవ సంవత్సరం, రామనామ సంవత్సరం. రామనామ సంవత్సరం కొడుక నిజమేరా రామనామ సంవత్సరం కాబట్టి నువ్వు తప్పకుండా నా కొడుకుల అయ్యా ఈ సంవత్సరం వర్షాలు, సముద్రాల మీద 10 వాళ్ళు, పర్వతాల మీద 6 వాళ్ళు, కలియుగం మీద 4 వాళ్ళు పడుతుంది. నిజమే కొడుక. గాలిద్వారాలు ఉన్నాయా? గాడువారాలు 4 తూముల వాన, 2 తూముల గాలి. మామిడికాయలు గిట్ట రాలిపోతాయా? దెబ్బకు ఏనుగ మీద వచ్చిందా 7 కాలం. మరి 7 అడ్డిత్తులు ఇంటికి వచ్చేయనా అంట. అయ్యో 1010 పొలాలు ఉన్నాయి, మొత్తం రాలి ఆట. కొడుక పేరు పెట్టు కుమారా, తొందరగా నా కొడుకుల పేర్లు పెట్టు బ్రాహ్మణయ్య. పిలిపించుకొని మేము చేసుకున్నట్టు. సరే అయ్యా, నీ కొడుకుల పేరు తప్పకుండా పెడతా. ఏక చక్ర మహాభోగిలో ఒక సంచారణ పండితే పంచక్రియ పరమ పండిత. అన్నిట్లా ఆడితేరున్నది ఎవరయ్యా? నీ కొడుకుల పేరు నిలవదన్నది దొరికి ఏది చెప్తాను వినవయ్యా. నీ పెద్ద కొడుకు పేరు విక్రవర్తి, నీ చిన్న కొడుకు పేరు చక్రవర్తి. అయ్యా నంది ధర్మరాజా, పెద్ద కొడుకు పేరు విక్రవర్తి, చిన్న కొడుకు పేరు చక్రవర్తి అని పేరు పెట్టడంలకు కొడుక ఎంత సంబరమాయనన్నాడు. 100 మంది బ్రాహ్మణులు చూసి ఇప్పుడు కుర్చీల మీద కూర్చున్నారు బ్రాహ్మణోత్తములు. బ్రాహ్మణోత్తములా పేరు పెట్టు అంటే పేరు పెట్ట సాధ కాదు మీకు. అది అంటకాంతం తెచ్చుకునేది, తెచ్చుకునే దాంతో వచ్చే ఉంటుంది. మేము నా మనవాడు పుట్టి అంత ఉన్నది. పేరు పెట్టమంటే పేరు పెట్టలేదు, మీకు ఇచ్చేది ఏమి లేదని బ్రాహ్మణులు మారు దెబ్బలు పట్టిండు నంది ధర్మరా. అటువంటి గుమ్మడికాయంత బంగారం పట్టుకున్నాడు. ఏడు బ్రాహ్మణయ్యా రామయ్య శాస్త్రి లేడు. అయ్యా నా కొడుకు పేరు పెట్టినవు కాబట్టి నా 2 కొడుకుల
పేర్లు పెట్టినందుకు ఇక గుమ్మడికాయంత బంగారం ఇస్తా ఈ బంగారం పట్టుకొని నీ ఇంటికాడికి పోమన్నాడు నంది ధర్మరాజు. అయ్యా నంది ధర్మరాజా దండమిదిగో ధర్మరాజా దండమిదిగో ధర్మరాజా పనులైన దండమిదిగో ధర్మరాజా దండమిదిగో ధర్మరాజా దండమిదిగో ధర్మరాజా బంగారం ఇస్తానంటావు తండ్రి. గుమ్మడికాయ ఎత్తు బంగారం నాకద్దయ్యా. కమలం అన్నం పెట్టు తండ్రి. నువ్వు ఈ బంగారం ఇస్తే బంగారం కొంతపోయినా ఇంట పెడితే ఏ రంగో దొంగోడస్తాడు నా ఇల్లు దోసుకపోతాడు తండ్రి. నేను 5 కొంచెం ఇంట పెడితే 5 ఎత్తుకపోతాడు, 10 కొంచెం ఇంట పెడితే 10 ఎత్తుకపోతాడు. తెల్లారి వరకే పెట్టిన తలుపులు పెట్టినట్టే ఉంటానై. ఏ రంగనో దొంగోడస్తాడు నా ధనం దోసుకపోతాడు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప. అన్నదానాన్ని మించింది ఇంకొకటి లేదు. కమలం అన్నం పెడితే అన్నం వంచబోతున్నా పిల్లలు బుక్కలు ఈ పూట తింటారు నీ పేరు మీద. బంగారం నాకద్దు తండ్రి. బంగారం ఇంట్లో పెడితే దొంగోడొచ్చి తెల్లాడలకు ఏ రంగనో దోసుకొని పోతాడు. ఆగో కమలం